సామాజిక మాధ్యమాలను కేవలం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ సందేశాలకే పరిమితం చేయొద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలను తమ గ్రూపుల్లో షేర్ చేయాలని తెలిపారు. దీంతో తమ ఆత్మీయులను మోసాల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తులు, ఉన్నత విద్యావంతులను సైతం బురిడి కొట్టిస్తున్నారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల యువతులు, మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, లంచ్ చేశారా, డిన్నర్ అయిందా, ఇలాంటి మెసేజ్ పెట్టకుండా ఈ ఒక సైబర్ క్రైమ్ నుంచి ఒక డైలీ మనం కూడా మన వైపు నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి కూడా మీకు పుష్ చేస్తూనే ఉంటాం. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడ అవసరం ఉంటే వాయిస్ మెసేజ్ పంపించి ఈ రోజు ఈ క్రైమ్ జరిగింది. ఎందుకంటే రోజు టెక్నాలజీ మారడంతోనే క్రైమ్ కూడా పెరుగుతుంది. నిన్నే జరిగిన క్రైమ్ ఈ రోజు జరగలేదు. వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. అంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది మన ఒక భాగం కావాలి. ఎట్లా మనము అన్నం తింటానో, ఎట్లా మనం పడుకుంటానో, ఎట్లా మనము ఎక్సర్సైజ్ చేస్తానో, అట్లా ఒక హ్యాబిట్ కావాలి. మనకు కూడా ఒక డైలీ ప్రోగ్రామ్ గా మనము మెంటలీ ట్యూన్ కావాలి. అప్పుడే ఈ సైబర్ క్రైమ్ ని మనం అరికట్టవచ్చు.